హాయ్ వ్యూయర్స్, మీ నా వీడియోస్ చూడాలంటే ఈ లింక్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అప్పుడే నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. ఇప్పుడు మనం డిలీట్ కాని ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. దానికోసం ఒక సాఫ్ట్వేర్ ఉంది. గూగుల్కి వెళ్ళి అన్లాకర్ అని టైప్ చేయండి. అన్లాకర్ అని టైప్ చేసి ఈ లింక్లో నుంచి ఏదో ఒక లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ ఉంది కదా, ఇది ఓపెన్ కావట్లేదు. ఇది ఒక వైరస్ ఫైల్. దీన్ని డిలీట్ చేద్దామంటే కూడా డిలీట్ కాదనమాట. డిలీట్ అని ప్రెస్ చేశాను, ట్రై అని ప్రెస్ చేసినా కూడా కావట్లేదు. దీనికోసం ఏం చేయాలంటే ఇలాంటి డిలీట్ కాని ఫైల్స్ని రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు రైట్ క్లిక్లో అన్లాకర్ అనేది యాడ్ అయిపోతుంది. దాని మీద క్లిక్ చేసి వేసి కొట్టండి. దాని తర్వాత మీరు చూస్తే ఇక్కడ యాక్షన్ అనేది డిలీట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. ది ఆబ్జెక్ట్ ఈస్ డిలీటెడ్ అని చూపిస్తుంది. చూసారా, ఇక్కడ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోయింది అన్నమాట. ఇలా మీరు డిలీట్ కాని ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. సో వ్యూయర్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.